ప్రేమ కలిగిన మా తండ్రి, చక్కటి లేఖనాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. నీ దాసుడమైన మేము ప్రభువా మరి ధ్యానం చేస్తూ ఉండగా మానవ స్వరము మరుగుపరిచి, పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి చదవబడిన ఈ లేఖనములో ఉన్న సత్యాన్ని గ్రహించుటకు మీ కృప చూపించమని, మీరే మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, సహోదరుడు రవి తేజ కుటుంబానికి విచ్చేసిన సంఘానికి అంతటికీ ప్రభు పేరట స్వాగతం తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, వాక్యము మనము చదువుకుంటున్నాం. నేటి దిన వాక్య ధ్యానము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము నుండి 11 వచనాలు మనం చదువుతూ వచ్చాం. మరొకసారి నేను చదువుతాను, అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని కోరుతా ఉన్నాను. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోవా యొద్దకు రాగా, కెనేజీయుడగు యెఫ్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను. కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో, యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదు. దేశమును వేగుచూచుటకు యెహోవా నా సేవకుడైన మోషే కాదేషు బర్నియాల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగచేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ పోవుచుండుటకు కానీ నాకు ఎప్పటి అట్లు బలము ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దైత్యము, అనాకీలు ప్రకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినము నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. మంచిది ప్రియులారా, మోషే ఈ భూమి మీద ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు మరి పాలు తేనెలు ప్రవహించు దేశానికి యెహోషువను కాలేబును మోషే ద్వారా దేవుడు పంపిస్తాడు. మరి ఆ ప్రాంతాన్ని చూడడానికి యెహోషువ కాలేబు వెళ్ళినప్పుడు మరి వారిలో తిరిగి వచ్చి సరి అయిన సమాచారం ఎవరయ్యా అందించిందంటే కాలేబు మోషేకు అందించాడు. పాలు తేనెలు ప్రవహించే ఒక దేశానికి మేము వెళ్ళాం. అక్కడ బలమైన బలిష్ఠులు ఉన్నారు, కానీ మా పక్షాన ఉన్నవాడు దేవుడు అని చెప్పి మరలా సమాచారము దేవుడు వారి ద్వారా తిరిగి తీసుకొని వచ్చి మరి మోషేకు తెలియపరిచారు. యెహోషువ కాలేబు ఇద్దరు కూడా సమకాలికులు. వారు అనేక విషయాలు వారు తలపోసుకుంటూ 45 ఏండ్లు ప్రజల్ని దేవుడు మోషే ద్వారా ఎలా నడిపించాడో అదేవిధంగా ఇప్పుడు నాకు 85 ఏండ్లు వచ్చాయి. ఆ దినాల్ని నేను ఒకసారి గుర్తు చేసుకుంటున్నా అని చెప్పి నిండు మనస్సుతో దేవుణ్ణి ఎట్లా అనుసరించాడో కాలేబు ఇక్కడ మనతో ఈ లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట, నన్ను కదిలించిన మాట, ఈరోజు ఉదయకాల ప్రార్థనలో కూడా ఈ మాట నేను చదివించాను. అది దేవుడు నన్ను కదిలించి మాట్లాడించిన మాట ఏంటంటే, తను ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏంటి కాలేబు అంటే 9వ వచనములో, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనక
నీవు అడుగుపెట్టిన భూమిని నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను అనే మాటలు ఆయన తలపోల్చుకుంటూ ఉన్నాడు. ఈ భూమి మీద మనము కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, ప్రార్థనలో మనం ఏకీభవిస్తున్నప్పుడు, ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, ఇలాంటి కూడికలు మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు మన మనస్సు ఎలా ఉండాలి, ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఏ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలంటే నిండు మనస్సుతో. చాలామందిలో మనస్సులు ఈ రోజులు చెడిపోయాయి. మనుషులు చెడిపోయారు, మనుషుల్లో ఉన్న మనస్సులు కూడా చెడిపోయాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉంటే నేటి దినములో ఉన్నటువంటి ప్రజలకు కానీ, అనాది కాలములో ఉన్న ప్రజలకు కానీ ఎలాంటి మనస్సులు కలిగి ఉండేవారట అంటే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే భ్రష్ట మనస్సు కలిగిన వారు ఉండేవారట. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే అనాది కాలము నుండి మనుషులు కలిగి ఉన్న మనసు ఎలాంటిదయ్యా అంటే, భ్రష్ట మనస్సుకు గల కారణం ఏమిటంటే వారి హృదయాల్లో దేవునికి చోటివ్వడం లేకపోవడం ద్వారా, తద్వారా వాళ్ళలో అనేకమైనటువంటి భ్రష్ట మనస్సు స్వభావం కలిగి ఉండి అనైతికమైన కార్యక్రమాలు కలిగి ఉండేవారు. అందుకనే శరీర సంబంధమైన మనస్సు ఈ భూమి మీద దేవుని నీతిని నెరవేర్చదు. నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పటి నుండి ఇప్పటికీ మనుషులకున్న మనసు ఎలాంటి అంటే, మొదటిగా భ్రష్ట మనసు వారు కలిగి ఉన్నారు. మనకు లేఖన ఆధారం ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. ఇక 2వ తెస్సలోనికకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు మానవుడు కలిగి ఉన్నటువంటి మనస్సు ఎలాంటి అంటే చంచలమైన మనస్సు అంటే స్థిరత్వము లేనటువంటి మనస్సు మనుష్యులు కలిగి ఉన్నారు. వారి మనస్సులో ఎలాంటి స్థిరత్వము లేదు, ఎలాంటి వారిలో పటిష్టత్వం లేకుండా చంచలమైన మనస్సు కలిగి ఉన్నారు ఆనాడు నుండి ఈనాటి వరకు. లేఖన ఆధారం ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే 2వ తెస్సలోనికకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో అక్కడ మనకు రాయబడిన మాట మనం చూస్తాం. చూడండి, అలానే మనం ముందుకు వెళుతూ ఉంటే అనాది కాలము నుండి మనుషులు కలిగి ఉన్న 3వ మనస్సు ఏంటంటే అహంకారమైన మనస్సు కలవారిగా ఉన్నారట. అహంకారమైన మనస్సు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములో మనం కనుక చూస్తే, ఆ లేఖనాల్ని మనం ఆధారం చేసుకుంటే మానవులు అప్పటి నుండి ఇప్పటి వరకు అహంకారమైన మనస్సే, భ్రష్ట మనస్సు కలిగిన మనుషులు ఉన్నారు, చంచలమైన మనస్సు కలిగిన మనుషులు ఉన్నారు, అహంకారమైన మనస్సు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. ఇక మనము అలా ఆలోచిస్తూ ఇంకా ముందుకు వెళితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనములు చూస్తే శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు కూడా ఈ భూమి మీద ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రియులారా, దేవుణ్ణి నిండు మనస్సుతో అనుసరించాలంటే ఈ భయంకరమైన మనస్సును మనము కలిగి ఉండొద్దు అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. అహంకారమైన మనస్సు, భ్రష్ట మనస్సు, చంచలమైన మనస్సు మనం ఏమాత్రం కూడా కలిగి ఉండొద్దని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే శరీరానుసారమైన మనస్సు మనము కలిగి ఉంటున్నాం ఈ భూమి మీద. చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది గనక అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము కూడా లోబడనేరదు గనక. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపడలేరు. ఎన్ని రకాలైన మనస్సులు ఉన్నాయి కదా ఆనందం గారు. ఈ భూమి మీద మనుషులకు భ్రష్ట మనస్సు, చంచలమైన మనస్సు, మోసకరమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు, ఈ మనస్సు యొక్క అడియాశలు చూస్తే అహంకారమైన మనస్సు, ఇవన్నీ మన మానవుని హృదయంలో కలిగి ఉన్నవే.
ఎక్కడనో లేవు ఇవన్నీ, ఎక్కడి నుండో దేవుడు మాట్లాడట్లేదు. మానవ హృదయములో ఉన్నటువంటి ఇవన్నీ పక్కకు పెట్టి నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాలంటే ఎంత పరిశుద్ధత కావాలి. అలా మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథంలో చూస్తే 12వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మానవుడు అహంకారమైన మనస్సు కలిగి ఉన్నాడు. మోసకరమైన మనస్సు. మోసము ఏదేను తోటలో ప్రారంభమై ఒకరితో ఒకరు ఇప్పటి వరకు అబద్ధములాడుతూనే ఉన్నారు. ఒకరితో ఒకరు మోసకరమైన మన మనస్సు గలవారై ఇచ్చకములాడుతూ పెదవులతో వారు పలుకుదురు అనే మన మాట మనము కీర్తనలు 12వ అధ్యాయం 2వ వచనము లేఖన భాగంలో చూస్తాం. ఇలా మనం ఆలోచిస్తే ఇంకా ముందుకు వెళితే హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే నేటి వరకు మానవుడు కలిగి ఉన్న మనస్సు ఏంటంటే వ్యభిచారపు మనస్సు. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసు ఉండటం వలన వారు యెహోవాను ఎరగక యుందురు. ఇది 2 రకాలు, శరీర వ్యభిచారము, ఆత్మీయ వ్యభిచారం. కనుక ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు అనేకమైనటువంటి మనస్సులు మానవులు ఈ భూమి మీద కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ కాలేబు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో అయ్యా, నా మనసులో భ్రష్ట మనసు లేదు. అయ్యా, నా మనసులో చంచలమైన మనసు లేదు. అయ్యా, నా మనసులో అహంకారమైన మనసు నేను కలిగి లేను. అయ్యా, శరీరానుసారమైన మనసు నాకు లేదు. అయ్యా, మోసకరమైన మనసు నాకు లేదు. వ్యభిచారపు మనస్సు నాకు లేదు. కానీ నేను నా దేవుణ్ణి నిండు మనస్సుతో అనుసరించాను. 45 ఏళ్ళు అప్పటి నుండి నేను అనుసరిస్తే ఇప్పుడు నాకు 85 ఏళ్ళు వచ్చాయి. నా దేవుణ్ణి నేను నిండు మనస్సుతో అనుసరించాను. నేను ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చప్పలు కొడదాం. నిండు మనస్సుతో నువ్వు నిండు మనస్సుతో దేవుణ్ణి ఆరాధిస్తే, నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరిస్తే, ప్రియమైన వారలారా, ఈ భూమి మీద మనిషికి మంచి మెడిసిన్ దీర్ఘాయుష్కు ఏదంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. నీ ఆయుష్ పెరగడానికి అనేకమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఈ యొక్క ట్యాబ్లెట్స్ మనం వాడొద్దని నేను అనట్లేదు. మనకు అవసరం కానీ పరిశుద్ధ గ్రంథం, మనం నమ్మిన ప్రామాణిక గ్రంథమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తున్న సత్యం ఏంటంటే, ఇదిగో నీకు దీర్ఘాయుష్ కావాలి అంటే నిండు మనస్సుతో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. 45 ఏళ్ళప్పుడు తను ఏ విధంగానైతే అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నాడో 85 ఏళ్ళు వచ్చే వరకు తను చెప్తున్న మాట, నేను నా దేవుణ్ణి నిండు మనస్సుతో అనుసరించాను. అందుకే నా ఆయుష్, నాకు ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాడు. మరి క్రైస్తవ బిడ్డలమైన మనము, కాలేబు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయమైన సత్యం ఏంటంటే, మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి? తగ్గింపు మనస్సు కలిగి ఉండాలి. తగ్గింపుతో కూడిన మనస్సు, విధేయత కలిగిన మనస్సు, దీన మనస్సు, సాత్వికమైన మనస్సు, శ్రమపడినటువంటి మనస్సు, పవిత్రమైన మనస్సు, మారు మనస్సు, సమ్మతి గల మనస్సు, విరిగిన మనస్సు, స్థిరమైన మనస్సు, ఏక మనస్సు, నిండు మనస్సు, సిద్ధ మనస్సు, పూర్ణ మనస్సు మనం కలిగి ఉండాలి. ఎన్ని విషయాలు చెప్పాను. ప్రియమైన వారలారా, ఈ మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, క్రైస్తవ దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము కలిగి ఉండాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఏంటంటే, కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించడానికి కారణం ఏంటంటే, తను దేవుని యొక్క లేఖనాల్ని ఎరిగినవాడు, దేవుని యొక్క నియమ నిబంధనలకు లోబడినవాడు. అతనిలో ఉండే మనసు ఏంటంటే, మోషకు లోబడ్డాడు. అతడికి విధేయత గల మనస్సు ఉన్నది. పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చూస్తాడు, నేను దీన మనస్సు గలవాడను అనే మాట చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, నేను సాత్వికుడను, సాత్వికమైన మనస్సు గలవాడని అంటాడు. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే శ్రమపడే మనస్సు మనం చూస్తాం. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే పవిత్రమైన మనస్సు మనం చూస్తాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే మారు
మనస్సు మనం చూస్తాం. కీర్తన 51:12 చూస్తే సమ్మతి గల మనస్సు మనం చూస్తాం. కీర్తన 51:17 చూస్తే విరిగిన మనస్సు మనం చూస్తాం. కీర్తన 51:10 చూస్తే మనము స్థిరమైన మనస్సు కలిగి చూస్తాం. 1 పేతురు 3:8 చూస్తే ఏక మనస్సు కలిగి ఉండాలని చూస్తాం. యెహోషువ గ్రంథం 14:8 చూస్తే ఇప్పుడే చదివాము, నిండు మనస్సు మనం కలిగి ఉండాలని చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15 చూస్తే సిద్ధ మనస్సు మనం కలిగి ఉండాలని చూస్తాం. మత్తయి సువార్త 22:37 చూస్తే పూర్ణ మనస్సును మనం కలిగి ఉండాలి. అందుకే ఆయన అంటాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నదే దేవుని యొక్క ఆజ్ఞ. చూడండి, అనేకులు లక్షల మంది ఆ అరణ్యములో ప్రయాణించారు, కానీ ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని చూసేటువంటి భాగ్యము ఎవరు పొందుకున్నారా అంటే యెహోషువ, కాలేబు. ఎందుకు అంటే వారు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించారు. నిన్నటి దినమున మన సంఘములో విన్నాం, సాతాను ఉపయోగించే తంత్రాలు. ఎన్ని తంత్రాలు ఉపయోగించాడు కదమ్మా, ఎన్ని తంత్రాలు, రకరకాలైన ఎత్తుగడలు సాతానుగాడు మన మనస్సును తొలగించి పక్కకి వెళ్ళిపోయే విధంగా, మన ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా, మన మనస్సులు పాడు చేసే విధంగా మనము సాతాను ఉపయోగించే తంత్రాలలో పడిపోతాం. అందుకే మన జీవితాల్లో నెమ్మది ఉండదు. మన జీవితాల్లో మనం ఏమాత్రం కూడా నెమ్మదిని మనం పొందుకోలేము. ఇక్కడ కనుక మనము యెహోషువ గ్రంథము 14 చూస్తే యెహోషువ కాలేబుల జీవితంలో ఎప్పుడైతే మోషే ఇదిగో కాదేశు బర్నియాలో ఉన్నప్పుడు దైవజనుడైన మోషేతో ఏ మాటలైతే సెలవిచ్చారో వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వచ్చాడు. చూడండి, ఇప్పుడు 13 మనం ఒకసారి వద్దాం. 14:13 యెఫ్నే కుమారుడైన కాలేబు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫ్నే అను కెరేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియత్ అర్బా. అర్బా అనాకీలలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. నిండు మనస్సుతో ఎప్పుడైతే నీవు దేవుణ్ణి అనుసరిస్తావో, హెబ్రోను అనగా దేవుని యొక్క స్థలము, దేవుడు నివసించే స్థలము, నెమ్మది గల స్థలము, ఆశీర్వదించబడిన స్థలము. హెబ్రోను ఆశీర్వదించబడిన స్థలము, నెమ్మది కలిగిన స్థలము, దేవుని అనుసరించే స్థలము, దేవుని యొక్క దీవెనలు పొందేటువంటి స్థలము. హెబ్రోను స్థలమును దేవుడు ఏం చేశాడంటే కాలేబుకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను ఇక్కడ జనగామకు దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గ్రామానికి నేను వెళ్ళాను. ఆ గ్రామం పేరు నేను చెప్పదలుచుకోలేదు, కానీ అక్కడ ఒక వ్యక్తిని నేను కలిశాను. నేను ఇంకొక దైవజనుడు వెళ్ళి కలిశాము. ఆ వ్యక్తి ఎప్పుడు చూడు ఇహలోక సంబంధమైన మనసు కలిగి ఈ భూమి మీద ఏం చేసేవాడంటే భూముల తగాదాలు కానీ, లేకపోతే పెద్ద మనిషి తగాదాలు కానీ, లేకపోతే గ్రామ పంచాయతీలో ఉన్న తగాదాలు కానీ, వాటి మీదే ఎక్కువ మనసు పెట్టి సంపాదన 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 అని బహుగా సంపాదించాడట. అతని వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు. పక్షవాతం వచ్చింది, బెడ్ మీద ఉన్నాడు. పక్షవాతం వచ్చింది, కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, ఆ కుడి చెయ్యి, కుడి భాగం అంతా కూడా పడిపోయాది. ఎన్నో మార్లు తన దైవ సేవకుడు ద్వారా దేవుడు హెచ్చరించినట్ట, ఆదివారం మందిరం రా, మందిరం రా, మందిరం రా అంటే ఎప్పుడు మాట వినేవాడు కాదట. ఇప్పుడు బెడ్ మీద ఉన్నాడు. అన్నీ కూడా ఆయన చెప్తున్నాడు బెడ్ మీద ఉండి, అయ్యా నేను పంచాయతీ చెప్పిన వాళ్ళు నన్ను రక్షిస్తలేరు. ఇప్పుడు నేను భూములు సంపాదించాను, భూమిలో ఉన్న పట్టా కాగితాలు బీరువాలో ఉన్నాయి, నన్ను రక్షిస్తలేదు.
అయ్యా ఇదిగో 10-20 తులాల బంగారం పంపించిన బంగారము నా బీరువాలో ఉంది, నన్ను రక్షిస్తలేదు. నా జీవితం ఎట్లయిపోయిందంటే 1-2 అన్ని బెడ్ మీద అయిపోతున్నాయి. నన్ను పట్టించుకునేటోడు లేదు. నువ్వు ఎంతకాలం పరిగెత్తుతావు ఆదివారం దేవుని మందిరాన్ని వదిలేసి? నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించని దేవుడు ఆయనతో మాట్లాడాడట. మాట్లాడినప్పుడు ఎంబడే ఆయన లేచి ఇప్పుడు మందిరానికి వెళ్దామంటే కుడి చెయ్యి కుడి కాలు పడిపోయేది. ఎలా చేయాలి? ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి వారు మాకు ప్రార్థన చేసినప్పుడు, మనమేమో దేవుళ్ళము కాదయ్యా, ప్రార్థించేవారు మనము, దేవుడే కార్యం చేయాలి అని చెప్పి నేను మన సంఘ బిడ్డలు కొంతమంది కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఉదయం ఆయన కాల్ చేసి చెప్తున్నాడు, అయ్యా కొద్దిగా నా కుడి చెయ్యి లేవడం ప్రారంభమవుతుంది, దేవుడు నన్ను బాగు చేస్తున్నాడు. దాదాపు 40-50 లక్షలు తన 5 ఎకరాలు మొత్తం అమ్మి ఖర్చు పెట్టినా ఆ చెయ్యి లేస్తలేదు, ఆ కాళ్ళు లేస్తలేదు. బిడ్డ, నీకు ఎన్ని పనులున్నా ఆదివారం, ఎన్ని పంచాయతీలున్నా నీకు ఆదివారం, ఎన్ని కోట్లు వస్తున్నా సరే నీకు ఆదివారం, నువ్వు దేవుని సన్నిధి విడిచిపెడుతున్నావు అంటే ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు. కనుక చెప్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్న, బిడ్డ నిండు మనస్సుతో ఆదివారము దేవుని మందిరములో 1 గంట, 1 నిమిషం, 10 నిమిషాలు, 1 అరగంట నువ్వు ఎందుకు వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నావు? అందుకే నీ కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆశీర్వదించబడట్లేదని దేవుడు ఆయనతో ఆ రోజు మాట్లాడితే, ఈరోజు తన పిల్లలు తనను పట్టించుకుంటలేరు, తన భార్య కూడా తనను పట్టించుకుంటలేదు. అన్ని బెడ్ మీద, ఆయన బెడ్ దగ్గర పోతే కంపు కొడుతుంది. అక్కడ బ్యాంకులో ఉన్న డబ్బులు పెట్టి ఒక పని మనిషిని పెడితే కూడా వారు కూడా పట్టించుకోవట్లేదు. కానీ మేము చాలా బాధపడ్డాం. కానీ ఇక్కడ ఉన్నప్పుడు, ఆయన చక్కగా ఉన్నప్పుడు, ఆయన ఒంటి నిండా బంగారమే, చేతులకు ఉంగరాలు, మెడలో బంగారం, తన బుల్లెట్కు బంగారం, తన సెల్ ఫోన్ కూడా లక్షలు పెట్టుకున్నాడు. అది ఏది కూడా ఆయనను ఇప్పుడు బ్రతికించలేదు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నాకు బెడ్ మీద నాకు యేసయ్య గుర్తుకొస్తున్నాడు. ఏం లాభం? ఏం పరిగెత్తుతావు? అయ్యా నేను పంచాదులు చెప్పి 1000 మంది కుటుంబాలని కట్టాను, ఒక్క కుటుంబం వస్తలేదు నా దగ్గరికి. పంచాదులు చెప్పి 1000 మందిని కట్టాను, ఒక్క కుటుంబం నా దగ్గరికి వస్తలేదు. అయ్యా నేను డబ్బులు సంపాదించిన బీరువా నిండా పెట్టినా ఒక్కటి నన్ను రక్షిస్తలేదు. తిరగని హాస్పిటల్ లేదు. ప్రియమైన బిడ్డ, నీకు సమయం ఉన్నప్పుడే దేవునికి మనసి. దేవుడు నీ డబ్బు అడగట్లేదు, నీ భోజనాలు అడగట్లేదు, నీ బలగాన్ని దేవుడు అడగట్లేదు. నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించు, దేవుడు నీకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. కాలేబు అదే చేశాడు. నిండు మనస్సుతో దేవుణ్ణి 45 ఏళ్ళప్పటి నుండి 85 ఏళ్ళు వచ్చినాక ఆయనే చెప్తున్నాడు, నాకు 85 ఏళ్ళయ్యా, నేను నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాను. సంగమా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట, హెబ్రోనును దేవుడిని నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు. దేవుడు నీ కుటుంబానికి స్వాస్థ్యంగా ఇస్తాడు. దేవుని ఆశీర్వాదములు నువ్వు స్వాస్థ్యంగా పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి మేము కాలేబు వలె నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించే బిడ్డగా, అనుసరించే కుమారుడిగా మీరు ఉంచమని ప్రార్థన చేద్దామా. మన ఆత్మీయ తల్లి పాస్టమ్మ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరము మనము ముందు కార్యక్రమంలోకి వెళ్దాం. అమ్మగారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు.